యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములండి. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మాటలు మనం కొన్ని మాటలు వివరించుకుందాము. ఇర్మియా గ్రంథము 23:18 యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచేవాడెవడు? నా మాటను గ్రహించినట్లు దాన్ని లక్ష్యము చేసిన వాడెవ్వడు అని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. మనం అందరము కూడా దాన్ని లక్ష్య పెట్టాలి, గైకొనాలి. ఆ మాట ప్రకారంగా మనము బ్రతకాలి అని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియులారా. మరి ఎంతమంది మనము దేవుని మాటల ప్రకారంగా బ్రతుకుతున్నాము? చదవడం అయితే చదువుతున్నాము, వినడం అయితే వింటున్నాము. దాన్ని పాటించడం అనేది మరి చాలా అరుదుగా ఉంటుంది ప్రియులారా. కానీ దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే, ఆయన మాట చెప్పినప్పుడు ఆయన మాట ప్రకారంగా ఆయన ఆజ్ఞను మనం నెరవేర్చేవారముగా, ఆయన మాటకి మనం లోబడేవారముగా, ఆయన మాటను మనం లక్ష్య పెట్టేవారముగా ఉండాలని, మరి నా పిల్లలని నేను అలా ఉండాలని భూమి మీదకి పంపించానని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. మరి అలా మనము ఉండకపోతే తండ్రి అయిన దేవునికి చాలా బాధని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు ప్రియులారా. మరి ఇంకా మనం చూసినట్లయితే